నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో తెలంగాణ ట్రెడిషనల్ స్నాక్ ఐటెం చేగోడీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చేగోడీలను మనము పూర్తిగా బియ్య పిండితోనే చేస్తామండి. మైదా పిండి అస్సలు వాడము. చాలా హెల్దీ స్నాక్ ఐటెం అండి. చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి. చేగోడీల తయారీ విధానానికి 2 కప్పుల బియ్య పిండిని తీసుకున్నానండి. ఇది డ్రై రైస్ ఫ్లోరే. పొడి బియ్యాన్ని పిండి గిన్నెలో ఇలా పిండి పట్టించుకున్నాము. దీన్ని బాగా జల్లించుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి చేగోడీలు. మీరు కావాలంటే 2-3 సార్లు ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే పిండి మెత్తగా ఉంటేనే మనకి చేగోడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా జల్లెడ పట్టుకున్న బియ్య పిండిలో ఒక పావు కప్పు నుండి అరకప్పు వరకు నువ్వులను వేసుకోవాలి. ఒక 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము అంటారు కదా, అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం అస్సలు మైదా పిండి యూజ్ చేయట్లేదండి. పూర్తిగా బియ్య పిండితోనే చేస్తున్నాము. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. నీటిలో కరిగించుకొని వేసుకోవాలండి. లేదంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అవి మనకి పైన చిల్లడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఉప్పుని నీటిలోనే కరిగించుకొని వేసుకోండి. నువ్వులలో కూడా ఏం డస్ట్ లేకుండా చూడండి. ఉప్పుని ఇలా కరిగించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నూనెను వేడి చేసుకొని వేసుకోవాలి. ఈ నూనె అంతా పిండికి బాగా పట్టించాలండి. ఈ విధంగా నూనె అంతా పిండికి బాగా పట్టించాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళని పోయడం వలన మనకి చేగోడీలు క్రిస్పీగా వస్తాయి. పిండి కొద్దిగా తడిచేలాగా ఇలా వేడి నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి. తర్వాత చల్లటి వాటర్ని పోసుకొని మనం పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని మనము గట్టిగానే కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకుంటే మనకి చేగోడీలు నూనెను పీల్చేసుకుంటాయి, మెత్తగా వస్తాయి కూడా. అందుకని పిండిని గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనము చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత ఎక్కువగా కలిపితే అంత బాగా వస్తాయండి చేగోడీలు. చేగోడీలను చేసుకోవడానికి ఇలా ఒక చపాతీ పీట లాంటిది తీసుకోవాలండి. కొద్దిగా పిండిని తీసుకొని అరచేతితోని మనం ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనుకుంటూ మనము ఈ విధంగా చేగోడీలను చేసుకోవాలి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా చేయొచ్చు అండి. మీరు కొత్తగా చేసే వాళ్ళైతే ఒక 2-3 సార్లు ఈ విధంగా ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. అన్ని చేగోడీలను ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. కొద్దిగా పిండి ముద్దను వేస్తే దానికి అదే పైకి వస్తే ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్టు. వేడిగా ఉన్న ఆయిల్లోనే మనం ఈ చేగోడీలను వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఈ చేగోడీలను వేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లోనే మనం ఈ చేగోడీలను ఫ్రై చేసుకోవాలండి. చేగోడీలను వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. పైన చీలడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం చేగోడీలు వేసినప్పుడు ఇలా బబుల్స్ వస్తాయి కదా, ఇవన్నీ పోయే వరకు కూడా మనము 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఈ బబుల్స్ అన్నీ పోయే వరకు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగానే అన్ని చేగోడీలను ఫ్రై చేసుకోవాలండి.
పిండి గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి చెకోడీలు అనేవి కరకరలాడుతూ వస్తాయి. బియ్య పిండి మెత్తగా ఉండాలండి. దొడ్డుగా ఉంటే చెకోడీ షేప్ కరెక్ట్గా రాదు. 2-3 సార్లు కూడా జల్లించుకోండి మీరు కావాలంటే. కానీ పిండి మెత్తగా ఉండాలి. మీరు ఫస్ట్ టైం ఈ చెకోడీలను చేస్తున్నట్లయితే 1 కప్పు పిండితోనే ట్రై చేయండి. మీకు ఎలా వస్తాయో తెలుస్తుంది కదా, తర్వాత ఎక్కువగా చేసుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో వేసుకుంటే 1 మంత్ వరకు కూడా నిలువ ఉంటాయండి. కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.